సమావేశానికి విచ్చేసిన నాయకులకు, ముఖ్యంగా అధ్యాపక బృందానికి, ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు, అలాగే పేరెంట్స్ అందరికీ నా తరఫున ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో ఒక చిన్న చూపు. అలాంటప్పుడు కొన్ని స్కూళ్ళల్లో బిల్డింగ్లు ఉన్నా కూడా పిల్లలు లేరు. ఈరోజు ఇంత చక్కగా ఇంత జనాభా కలిగిన స్కూళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. అలాంటి స్కూలు ఇక్కడ దబ్బేదార్పల్లెలో ఉండడము, చాలామంది పేద కుటుంబాల వాళ్ళు ఈ స్కూల్లో చదువుతూ ఉండడం చూసి కూడా మనకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులకు నా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ పిల్లలను కూడా సొంత బిడ్డల్లాగా చూసుకొని నీటి సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మనం బోర్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు కూడా ఇక్కడ హామీ ఇస్తున్నా, ఇక్కడ పనిచేస్తున్న హెడ్ మాస్టర్లకు, టీచర్లకు, పిల్లలకు మంచి తాగే నీళ్ళు చాలా ముఖ్యం. కాబట్టి ఏదైతే ఆర్ఓ ప్లాంట్ ఉందో దానికి ఏం ఖర్చు అయినా కూడా టోటల్గా నేను భరించుకుంటాను. రేపే ఎంత ఖర్చు అవుతుందో అది నేనే చేస్తాను. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పారు. 3 సీసీ కెమెరాలు ఇక్కడ ఉండి ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేదానికి కూడా నేను సొంత నిధులతో సీసీ కెమెరాలుగా ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ క్లాస్ రూమ్ సమస్య ఉందో మనందరికీ తెలుస్తూ ఉంది. ఇప్పుడు అప్పర్ ప్రైమరీ స్కూలు 10వ తరగతి వరకు అంటే సుమారుగా 12 రూములు కావాలని హెడ్ మాస్టర్ గారు చెప్పారు. దాంట్లో ఇప్పుడు మనకి 8 రూములు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ గ్రామంలో పెద్ద మనుషులు ఎవరైతే వార్డులో ఉంటారో వాళ్ళు ఒకటే కోరుకుంటున్నా, మీరు ఎక్కడన్నా ఒక 3 సెంట్లు స్థలం, ఎక్కడంటే ఎక్కడ కాదు, ఈ ఉండే స్థలంలోనే ఒక 3 సెంట్లు స్థలం అంటే ఒక 6 రూములకు సరిపోయే స్థలం మీరు ఇప్పిస్తే నేను దానికి టోటల్ డబ్బు నా చేయకుండా పడతానని చెప్తున్నాను. దయచేసి మీరు పని చేయాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ వేరే ఏరియాలకు పెడితే చిన్నపిల్లలు ఆడపిల్లలు రాలేరు. కాబట్టి సెంటు ఎంతైతే అదో కనుక్కోండి. 3 సెంట్ల రూపాయల స్థలం పెట్టుకొని ఒక 2 అంతస్తులు అంటే కింద ఒక 3 పైన ఒక 3 ఆ రూములు కట్టించేదానికి గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంటుంది. స్థలానికి సంబంధించి గవర్నమెంట్ ఇది కాబట్టి ఆ డబ్బు ఎంతైనా కానీ అది కడతానని చెప్పి సభాముఖంగా చేసుకొని మన ఎవరైతే ఇక్కడ కమిటీ సభ్యులు ఉంటారో, అలాగే సలావుద్దీన్ గారికి, భాషాబాయికి, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ చెప్తాను. నేను ఈ వార్డులో ఉండేవాళ్ళు మన కాదర్ భాష ఉన్నారు. దయచేసి ఎవరైతే ఈ స్థలం గల వాళ్ళు ఉంటారో వాళ్ళతో మీరు మాట్లాడండి. మనకి ఎక్కడా ఫ్రీ వద్దు, మనం డబ్బు ఇచ్చే స్థలం కనుక్కుందాం. మీరు చెప్తే ఆ స్థలానికి సరిపోయే డబ్బు, అలాగే దానికి సంబంధించి బిల్డింగ్కి కూడా నేనే డబ్బు శాంక్షన్ చేయిస్తానని తెలియజేస్తున్నా. ముఖ్యంగా రాయచోటి పట్టణంలో చాలామంది మధ్యతరగతి వాళ్ళకంటే పేదరికం వాళ్ళు చాలా ఉన్నారు. అలాంటి వాళ్లకు, ఆడబిడ్డలకు ఈరోజు చాలా దూరం పోయి చదువుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళ అమ్మా నాయన దగ్గర స్కూల్ అయితేనే పంపించగలుగుతారు, దూరం స్కూళ్ళకి పంపించే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం ఎక్కడో ఊర్ల బయట 10 సెంట్లు 20 సెంట్లు పెట్టి కొనిచ్చినా కూడా అది ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా టౌన్లోనే ఇదే ప్రాంతంలో మనం ఎక్కడైతే మీటింగ్ పెట్టుకుంటామో దానికి ఒక పక్కన ఒక 50 అడుగులు, ఒక పక్కన 30 అడుగులు 40 అడుగులతో ఒక స్థలం ఇప్పిస్తే త్వరలోనే వాళ్ళకి డబ్బు కట్టేసి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసి ఈడే కట్టిస్తామని చెప్తున్నా. అందుకోసం మీరంతా మాట్లాడి చర్యలు తీసుకుంటారని తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ పేరెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి తెలుగు రాదు, అలా పేరెంట్స్ అంతా చెప్పండి చెప్పి ఏముందో సార్ మీరే ఇనిషియేటివ్ తీసుకోండి. మా వాళ్ళు ఉంటారు, మనకేం ఫ్రీగా వద్దు. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ వేరే స్థలం 3 సెంట్లు పోతే వాళ్ళకి టౌన్ బయట కావాలంటే 10 సెంట్లు స్థలం ఇప్పిస్తాం. ఏడన్నా కావాలన్నా కూడా ఎవరైతే భూమి గల వాళ్ళు ఉంటారో వాళ్ళకి బయట కావాలన్నా కూడా మన స్థలం ఇప్పిస్తాం. మళ్ళీ డబ్బు కూడా ఇస్తాం, ఫ్రీ అవుతుంది. ఉంచుకునే పరిస్థితి వద్దాం, ఫ్రీగా అవుతుంది. డబ్బులు ఇస్తాము, వాళ్ళకి కావాలంటే ఆ డబ్బు ఇచ్చి కావాలంటే ఊరు బయట కావాలంటే 3-4 సెంట్లు 10 సెంట్లు కావాలంటే స్థలం ఇప్పిస్తాం. కాబట్టి మీరు కొద్దిగా మాట్లాడండి, తీసుకొని రిజిస్టర్ చేస్తాం. స్పందించవలసిందిగా కోరుతున్నాము. ఈ వీధిలో కాలువ లేదు, పాఠశాల ముందర సిమెంట్ రోడ్డు మన పాఠశాల వరకు వచ్చి ఆగిపోయింది. దానిపైన కూడా కొంచెం ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఇక్కడ పిల్లల యొక్క అల్లరి ఎక్కువైంది. దీనికి ప్రభుత్వ పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాము, మంత్రి గారి ద్వారా కొంచెం ఇక్కడ సీసీ కెమెరాలు బిగించి పెద్ద ఆడపిల్లలు వస్తున్నారు, వాళ్లకు ఈటీజింగ్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకు వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.
తల్లిదండ్రులు కూడా ఈ సమస్య మా దృష్టికి తెచ్చారు. మేము మంత్రి గారికి చెప్తామని వాళ్లకు విషయం చెప్పాము. అదేవిధంగా పాఠశాల యొక్క ముందర ఉండే స్థలం ఇది కూడా మాది కాదు, ఇది గ్రౌండ్ కూడా మాది కాదు. పిల్లలు బడికి ఉండే రూములు మాత్రమే మాయి. ఈ స్థలం కూడా వేరే వాళ్ళది. ఈ స్థలం పైన కూడా కొంచెం దృష్టి సారించి దాతలు ఎవరన్నా ఉన్నా, దాతలు ఇప్పించిన వాళ్ళు కొంచెం నిధులను కేటాయించి ఈ స్థలము పాఠశాలకు ఎత్తించాల్సిందిగా కోరుచున్నాం. పాఠశాలలో ఉండే పేద విద్యార్థులకు ఏదైనా ఆర్థిక సహాయం చేసేదానికి కూడా మేము వారిని ఆహ్వానిస్తున్నాము. దాతలు ఎవరున్నా ఏ విధమైన సహాయం ఉన్నా పాఠశాలకు చేయవలసింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.